శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా చిన్నప్పటి నుంచి మహాభారతం యొక్క రకరకాల కథలు వింటూనే పెరిగాం. అందుకే అంటారు, వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనేసేసి. సో అంతటి మహాకావ్యం, మహాగ్రంథం, అలాగే ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువదింపబడినటువంటి కావ్య గాథ మహాభారతం. మహాభారతము అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, మహాభారత యుద్ధం, శ్రీమద్ భగవద్గీత. మెయిన్గా వెంటనే ఎవరికన్నా ఇవి తడతాయి. అయితే వేదవ్యాసుడు రచించినటువంటి మహాకావ్యం ఏదైతే ఉందో, ఇందులో ప్రతి పాత్ర భలే అది ద్వాపరయుగంలో రచింపబడినా కూడా ఈ కలియుగ అంతిమ సమయానికి కూడా ఎంతో అవసరమైనటువంటిది, ఎంతో సమకాలీనంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మహాభారతంలో ఉన్నటువంటివి ఇప్పుడు మనం అందరం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ విధంగా మహాభారతము ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఎందుకు ఇంకా చిరస్మరణీయంగా ఉంది అంటే, అందులో ఇంత అల్ట్రా మోడర్న్ లేటెస్ట్ జనరేషన్ అనుకున్నా కూడా ఇప్పటికీ వి కనెక్ట్ విత్ ఎవ్రీ క్యారెక్టర్. ప్రతి పాత్రలో మనం ఎంతో నేటి సమాజానికే కాకుండా అందులో ఎంతో మంచి నీతి కూడా ఉంది. ఏవైతే పాండవులు, కృష్ణుడిలాగా ధర్మబద్ధమైనటువంటి వారి జీవితం నుంచి ఎంత నేర్చుకోవచ్చు, కౌరవులు, కర్ణుడు, వీళ్ళ జీవితం నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. కాబట్టి మహాకావ్యమైనటువంటి మహాభారతం నుంచి ఇవాళ మనం ముఖ్యంగా పంచ పాండవుల నుంచి మనం నేటి జీవితానికి, నేటి తరానికి ఏం నేర్చుకోవచ్చు అని కొన్ని అంశాలను ఇవాల్టి మానసాలో తెలుసుకుందాం. పంచ పాండవులు పాండురాజు యొక్క పుత్రులు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, అలాగే మాద్రి కూడా చనిపోవడంతో ఒక రకంగా తల్లిని కూడా కోల్పోయి కుంతి యొక్క పాలనలోనే పెరుగుతారు. ఐదుగురు కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రతిభాశాలురు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు చాలా చాలా స్కిల్ కలిగి చాలా ప్రతిభను కనపరిచారు. కాబట్టి ఐదుగురు పాండవులు అంటే మన యొక్క 5 వేళ్ళు లాంటి వాళ్ళు. 5 వేళ్ళు ఒకలాగా లేవు. వాటి యొక్క పొడుగు వేరు, వాటి యొక్క స్థానం వేరు. ఇలాగ 5 వేళ్ళు విడివిడిగా ఉన్న ఈ 5 కలిస్తేనే మనం ఒక అన్నం ముద్దను మనం కలపగలం. అవునా? బొటకన వేలు లేకపోయినా మనం ముద్దను కలపలేం. అన్నం ముద్ద కలపడము అంటే ఏంటి? 5 కలిస్తేనే మనం ఏదన్నా కూడా మనం కార్యాన్ని మనం సాధించగలం, ఏదన్నా పని మనం చేయగలం. ఈ 5 వేళ్లలో ఏ వేలు లేకపోయినా కూడా చాలా ఇబ్బంది అనేటువంటిది మనం గురవుతాం. అలాగే పంచ పాండవులు 5గురులో 5 రకరకాల విశేషతలున్నా వారందరూ కలిసికట్టుగా ఉండేవారు. దాన్ని మన నేటి సమాజంకి అన్వయించుకున్నట్లయితే ఒక కుటుంబం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ ఏవో ఒక విశేషతలు తప్పకుండా దాగి ఉన్నాయి. ఈ విశేషతలన్నీ ఎప్పుడైతే కలిసి సమిష్టిగా కృషి చేస్తామో అప్పుడు ఆ సంసారం అవ్వచ్చు, ఆ కంపెనీ కావచ్చు, ఆ జీవితం కానీ ముందుకు వెళ్తుంది. 5గురు పాండవులు బాల్యం నుంచి చివరి వరకు కూడా కలిసే ఉన్నారు తప్ప ఏనాడు కూడా వాళ్ళు విభేదాలు వచ్చి విడిపోయి మాది మాకే అని ఎవరి ఇండివిజువల్ రూట్లో వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఎక్కడా కూడా మనకి లేదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఒక పరివారం అవ్వచ్చు, ఒక వృత్తి యొక్క ప్లేస్ అవ్వచ్చు, అంటే ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక ఆఫీస్ అవ్వచ్చు, అందరూ వారిలో ఎంత గొప్ప విశేషతలు ఉన్నా, ఎంత గొప్ప ప్రతిభావంతులైనా కూడా అందరూ సమిష్టిగా కృషి చేసినప్పుడే మనం ముందుకు సాగుతాము. కాబట్టి పాండవుల యొక్క జీవితం ఈ విధంగా ఐకమత్యానికి ఒక చక్కని ఉదాహరణ. అలాగే పాండవులు ఎప్పుడూ కూడా పరమాత్ముని యొక్క ఆజ్ఞను వాళ్ళు త్రికరణ శుద్ధిగా శిరస వహించారు. వారెప్పుడూ కూడా మనం మహాభారతంలో చూసాము, ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి మాట జవదాటినట్టు కానీ, శ్రీకృష్ణుడికి ఎదురు చెప్పినట్టుగా కానీ
లేదంటే శ్రీకృష్ణుని ప్రశ్నించినట్టుగా, నిందించినట్టుగా ఎక్కడా కూడా లేదు. మేము జూదంలో ఓడిపోతామని మాకు ముందెందుకు చెప్పలేదు, మేము ముందే జూదం ఆడకపోదుం కదా, మేము ఇంత అజ్ఞాతవాసంలోకి, ఇంత భయంకరమైన వనవాసంలోకి మేము రాకుండా ఉండేవాళ్ళము అని ఇలాగ ఎప్పుడూ కూడా ఏ విధంగానూ కూడా వారు భగవంతుణ్ణి నిందించినట్టుగా కానీ, ప్రశ్నించినట్టుగా కానీ ఎక్కడా కూడా లేదు. పైపెచ్చు వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా వారు మొట్టమొదట శ్రీకృష్ణుడి దగ్గరికే వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఏ ఆజ్ఞను ఇచ్చినా కూడా దాన్ని వారు శిరస వహించారు. ఏనాడు కూడా దాంట్లో ఒక నమ్మకం లేకపోవడం కానీ, అపనమ్మకం అవ్వడం కానీ, ఎదురు తిరగడం కానీ చెయ్యలేదు. అదేవిధంగా మనకి చాలా తెలిసినటువంటి ఒక గొప్ప వృత్తాంతం ఉంది. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ వెళ్తారు శ్రీకృష్ణుడి యొక్క సహాయం కోరడానికి. దుర్యోధనుడు ఏమనుకుంటాడు, నేను ఇంత పెద్ద సామ్రాజ్యానికి, కురు సామ్రాజ్యానికి నేను యువరాజుని, నేను కృష్ణుడి పాదాల దగ్గర ఎందుకు కూర్చోవాలని వెళ్ళి శిరస్సు దగ్గర కూర్చుంటాడు. కానీ అర్జునుడు మాత్రం ఎంతో వినయశీలిగా అయ్యి శ్రీకృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కానీ పడుకున్న వ్యక్తికి కళ్ళు తెరవగానే ఎవరు కనిపిస్తారు? ఫస్ట్ కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే కనిపిస్తారు. కాబట్టి ఇద్దరికీ ఒకే షరతు చెప్తాడు శ్రీకృష్ణుడు. ఏంటి అంటే, నేను ఒకరితో వస్తాను, నా సైన్యం ఇంకొకరితో వస్తుంది. నేను మాత్రం ఏ విధంగానూ ఏ ఆయుధాన్ని నేను చేపట్టి నేను యుద్ధం చేయను, కేవలం నేను రథం స్వారీ చేస్తాను అని. దుర్యోధనుడు అనుకుంటాడు, ఏ యుద్ధము చేయనటువంటి, ఏ ధనుర్బాణాలు పట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడి కన్నా అతని సైన్యం నా వెంట ఉంటే నాకు మంచిది కదా అని సైన్యాన్ని కోరుకుంటాడు. కానీ అర్జునుడు మాత్రం, నువ్వు నా తోడుంటే చాలు, నేను విజయాన్ని పొందుతాను అని చెప్పి శ్రీకృష్ణుడే కావాలని కోరుకుంటాడు. తర్వాత దాని యొక్క పరిణామం ఏమైందో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు మన యొక్క నిశ్చయానికి మనకి రకరకాల పరీక్షలు వస్తూ ఉంటాయి. మనకి భగవంతుడిపై ఎంత నిశ్చయం ఉంది అనేది పరీక్షించడానికి రకరకాల పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. కిందు మీదు అయ్యేటువంటి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి సమయంలో ఎవరైతే ప్రీతి బుద్ధి గలవారిగా అర్జునుడి వలె ఉంటారో వారికి పరమాత్ముడి యొక్క సంపూర్ణ సహయోగ సహకారాలు లభించడమే కాకుండా జీవితం అనేటువంటి ఈ మహాభారత యుద్ధంలో మనం విజయాన్ని పొందుతాము. అదే దుర్యోధనుడు లాగా విపరీత బుద్ధి కలవారై అహంకారంతో ఉన్నటువంటి వారు భలే తాత్కాలికంగా విజయాన్ని అయితే పొందొచ్చు, కానీ ఆ విజయం తర్వాత అంతే అపజయాన్ని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. చూడండి, ఏ వ్యక్తికైనా బాగా కష్టాలు ఉన్నప్పుడు కనిపించిన ప్రతి దేవుణ్ణి మొక్కుతారు, అన్ని రకాల పూజలు పునస్కారాలు చేసేస్తారు. కానీ అదే వాళ్ళ కష్టాలు తీరిపోయిన తర్వాత నేనే రాజుని అని అనుకుంటారు. దీనికి వృత్తాంతమే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఒక సుందరమైనటువంటి కథ ఉంటుంది. ఆ వ్యాపారస్తుడు తనకి ఏమీ లేనప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాడు. కానీ ఒక్కసారిగా తన వ్యాపారం చాలా బాగా ఈ దేశ విదేశాల్లో తన వ్యాపారం విస్తరించినప్పుడు మర్చిపోతాడు. దానివల్ల అతను ఎన్నో ప్రమాదాలకి గురవుతాడు. ఫైనల్గా మొత్తం అంతా కోల్పోతాడు. సో ఈ కథలన్నీ కూడా ఎందుకు చెప్పడం జరిగింది అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడైతే భగవంతుడిని చాలా తలుచుకుంటాము. ఎవరు ఏ గుడికి వెళ్ళమంటే ఆ గుడికి పరిగెట్టుకుని వెళ్ళిపోతాము. ఎవరు ఏ వ్రతం చేయమంటే అది వెంటనే చేసేస్తాము. ఎవరు ఏది పాటించమంటే అది చేస్తాం. కానీ ఆ పరిస్థితి సాల్వ్ అయిపోయిన తర్వాత నేనే రాజుని, నేనే గొప్ప, నాకన్నా గొప్ప ఎవరూ లేరు అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారంలో మనం పడిపోతామన్నమాట. కాబట్టి కానీ పాండవుల్లో అంత ప్రతిభ ఉంది. వాళ్ళు కూడా, వాళ్ళకి తెలుసు మహాభారత యుద్ధంలో వాళ్ళ విజయమే తథ్యమన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా భగవంతుడిపై ఎంతో నిశ్చయంతో వారి సలహా అనుసారంగానే వాళ్ళు మహాభారత యుద్ధం అయితేనేమి, వనవాసం అయితేనేమి, అన్నిట్లో కూడా వారు శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞను శిరస వహించారు తప్ప ఎప్పుడూ కూడా దాన్ని జవదాటలేదు. కాబట్టి ఈ కాలంలో కూడా అదే విధంగా భగవంతుడంటే ఏదో ఒక కోరికలు తీర్చే మెషిన్ కాదు. నాకు ఇది ఇస్తే ఇది కొడతాను, ఇది ఇస్తే ఇది కొడతాను అనేటువంటి ఒక వ్యాపార ధోరణి, ఒక ట్రాన్సాక్షనల్ బిజినెస్ కాదు. మన రియల్ రిలేషన్షిప్ విత్ గాడ్,
భగవంతునితో నిజమైనటువంటి సంబంధం అనేటువంటిది మనకు ఉన్నప్పుడు కేవలం నువ్వే తల్లివి తండ్రివని పాటలు పాడడం కాదు, తల్లివైనా తండ్రివైనా సోదరుడైనా మిత్రుడైనా సఖుడైనా బంధువైనా అన్నీ ఆ పరమాత్ముడు నిరాకార జ్యోతి స్వరూపుడు అని తెలుసుకుని వారితో సర్వ సంబంధాల యొక్క ఆనందాన్ని మనం అనుభూతి చేస్తాము. మూడవది, పాండవుల యొక్క జీవితం సత్యమేవ జయతే అనేటువంటి నినాదానికి నిలువెత్తు అర్థం. భలే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు, అదే కురుక్షేత్రంలో ఉంటూ అక్కడే ఉన్నా కూడా వాళ్ళకేంటి చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు వాళ్ళు ఎదురు చూశారు. ఎందుకు తండ్రి లేడు, కుంతీదేవి ఒక్కతే ఉండేది కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంత బాగా చేసినా ఏం చేసినా, ఇన్ఫ్యాక్ట్ ధర్మరాజు యుధిష్ఠరుడే చాలా మటుకు కురు సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. అనేక యుద్ధాలు చేసి అనేక రాజ్యాలను కలుపుకుని అసలు కురు సామ్రాజ్యాన్ని బాగా విస్తరించింది యుధిష్ఠరుడు, ధర్మరాజు. పైగా సోదరులందరిలో కూడా పెద్దవాడు ధర్మరాజు. ఇన్ని ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి తక్కువ ట్రీట్మెంటే వాళ్ళకి రాజమందిరంలో జరుగుతుంది. అలాగే జూదానికి పిలిచి వాళ్ళని ఎంతో అవమానిస్తారు నిండు సభలో. ద్రౌపదిని కూడా ఎంతో అవమానిస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు ఏమనిపిస్తుంది, మేము ఎందుకు ధర్మానికి కట్టుబడి ఉండాలి, ధర్మం వల్ల మాకేమొచ్చింది అనేటువంటి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ అనేటువంటివి మనకు వస్తాయి. కానీ వాళ్ళు మాత్రం ధర్మం యొక్క మార్గాన్ని వదిలిపెట్టకుండా సత్యత యొక్క మార్గంలోనే నడిచారు. అందుకనే సత్యమేవ జయతే అనేటువంటిది మన భారతదేశం యొక్క 3 సింహాల బొమ్మ. ఏదైతే మన నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుందో ఆ నేషనల్ ఎంబ్లెమ్ తాలూకా బేస్ దగ్గర కూడా సత్యమేవ జయతే అనే రాసి ఉంటుంది. ఎలా ఉన్నా ఏమున్నా ఎప్పటికైనా సత్యతే గెలుస్తుంది అనేది పాండవుల జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. సత్యం యొక్క మార్గంలో చాలా దుఃఖం కూడా కలుగుతుంది, చాలా కష్టం కూడా కలుగుతుంది. కానీ ఇవాళ మనం పాండవుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము, కౌరవుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, మనం వాళ్ళని ఏ భావనతో చూస్తాము, ఎలా ఆదరిస్తాము, ఎవరి జీవితాన్ని మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటాము, ఎవరిది తీసుకోము. కాబట్టి సత్యత యొక్క మార్గంలో నడవడం వల్ల చివరికి వాళ్ళకి శాశ్వత విజయం లభించింది. భలే కౌరవులకి చిన్న విజయాలు లభించాయి, కానీ చివరికి మొత్తం కురు వంశమే నాశనమైపోయింది. కానీ పాండవులు మహాభారత యుద్ధం తర్వాత ఎన్నో సంవత్సరాలు ఈ సువిశాల భారతదేశాన్ని పరిపాలించినట్టుగా మనకి గ్రంథాల్లో రాయడం జరిగింది. కాబట్టి తాత్కాలికమైనటువంటి విజయాలు చూసి మనం సంబరపడిపోయినా అధర్మ మార్గంలో నడిచినట్లయితే తర్వాత శాశ్వతమైనటువంటి అపజయాన్ని మనం చూడాల్సి వస్తుంది. కానీ సత్యత యొక్క మార్గంలో నడిచినప్పుడు మనకి ముందన్నీ అపజయాలుగానే కనిపిస్తాయి, కానీ తర్వాత మనకి శాశ్వత విజయం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి సత్యమేవ జయతే, సత్యం యొక్క మార్గంలో నడిచినటువంటి వాడే నిజమైనటువంటి విజయుడు అనేటువంటి దానికి నిదర్శనం పాండవుల యొక్క జీవితం. కాబట్టి సత్యానికి హిందీలో ఒక సామెత కూడా ఉంది, సచ్కి నావ్ హిలేగి డులేగి లేకిన్ డూబేగి నహి. సత్య మార్గంలో నడిచినప్పుడు ఆ నావ ఎలా ఉంటుందంట, అటు అటు ఊగుతూ ఉంటుంది, తుఫాన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి, కానీ అది ఎప్పటికీ మాత్రం మునగదు. ఎందుకంటే సత్యత యొక్క నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు స్వయం భగవంతుడు పరమాత్ముడే నావికుడయ్యి ఆ యొక్క నావని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి రకరకాల తుఫాన్లు రకరకాల పరిస్థితుల్లో మనం బాగా అటు ఇటు చెందుతాము. కానీ అంత చెందినా కూడా ఎప్పుడైతే మనం ఒక్క పరమాత్ముడి యొక్క తోడుని, ఒక్క భగవంతుని యొక్క తోడుని మనం పెట్టుకుంటే సరైన సమయంలో పరమాత్ముని యొక్క రక్షణ మనకి లభిస్తుంది. కాబట్టి పాండవులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళ మార్గాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టలేదు. అలాగే పాండవులలో ఇంకొక గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సింది, ఎవరిలో ఏ ప్రతిభ ఉంటే దాన్ని వాళ్ళు 100% యూజ్ చేసుకున్నారు. ధర్మరాజు యొక్క ధర్మనీతి, భీముడి యొక్క శరీర దారుఢ్యం, శారీరక బలం, అర్జునుడి యొక్క సకల విద్యలలోనూ కూడా అర్జునుడు చాలా గొప్ప నిష్ణాతుడు, కానీ ముఖ్యంగా విలువిద్య. అలాగే నకుల సహదేవులు,
ఈ విధంగా 5 పాండవులలో కూడా వారిలో ఏ ఏ నైపుణ్యాలు ఉన్నాయో, ఏ ఏ విశేషతలు ఉన్నాయో వాటిని సరైన విధంగా పూర్తి శాతం వినియోగం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు మహాభారత యుద్ధంలో విజయాన్ని పొందారు. అలాగే భగవంతుడు మనకు అందరికీ కూడా ఎన్నో విశేషతలను ఇచ్చారు, ఎన్నో నైపుణ్యాలను ఇచ్చారు, ఎన్నో రకాలైనటువంటి టాలెంట్ అనేటువంటిది భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. దాన్ని సరైన రీతిలో, సరిగ్గా సరైన విధానంలో 100% దాన్ని వినియోగించుకున్నప్పుడు మనకి విజయం లభిస్తుంది. కానీ ఎప్పుడు మనం వినియోగించగలుగుతాము? మన విశేషతలేంటో మనకి తెలిసినప్పుడు. మనలో చాలామందికి నాకు ఇది లేదు, అది లేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పి మన జీవితంలో లేని వాటిపైనే మనం చాలా ఎక్కువ దృష్టిని మనం పెడుతూ ఉంటాం. కానీ వాస్తవంగా మన దృష్టిని తీసుకెళ్ళినట్లయితే మన దగ్గర లేని వాటికన్నా ఉన్నవే ఎక్కువ ఉంటాయి. కానీ మనకందరికీ తెలుసు కదా, మన దగ్గర ఏదైతే ఉందో దాని విలువ మన దగ్గర ఉన్నప్పుడు మనకి తెలియదు. అది వెళ్ళిపోయినప్పుడే దాని యొక్క విలువ మనకి తెలుస్తుంది. అదే విధంగా మన దగ్గర ఎన్నో విశేషతలు ఉంటాయి, ఎన్నో నైపుణ్యాలున్నా నాకేమొస్తుందిలే, నాలో ఏముందిలే, నేనెందుకు పనికిరానులే అని ఈ విధమైనటువంటి ఒక నిరాశ ధోరణి ఉన్న కారణంగా మన విశేషతలు కనుమరుగైపోతాయి. పైపెచ్చు ఇంకోసారి ఏమనుకుంటాము, మన విశేషతలు, మన నైపుణ్యం ఉపయోగపడము అంటే దానివల్ల డబ్బు సంపాదించడము అనుకుంటారు. ప్రతి దాని యొక్క విలువ మనం దానివల్ల ఎంత డబ్బు సంపాదించాము అనే దాంతోనే కొలమానం వేస్తాం. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏంటంటే మనం ఎంతైతే డబ్బు, పేరు ప్రతిష్టల వెనకాతలు పరిగెడతామో అవి మన నుంచి అంత దూరంగా పరిగెడతాయి. కానీ ఎంతెంతైతే మన కార్య సాధన, మన పనితనము, మన యొక్క నైపుణ్యాలని 100% వినియోగించడంలో మనం దాంట్లో బిజీ అయిపోతే డబ్బు, పేరు ప్రతిష్టలు వాటంతటవే మన వెనకాతలో వస్తాయి. వాటి వెనక పడే కొద్దీ అవి మనకి దూరం అయిపోతాయి. కానీ మన శక్తి సామర్థ్యాలను నమ్ముకుని మన సామర్థ్యాల అనుసారంగా మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా విజయం మనతోడే వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మన నైపుణ్యతని మన దగ్గర భగవంతుడు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం 100% వినియోగించుకుని దానివల్ల స్వసేవ, పరివారానికి సేవ, కుటుంబానికి సేవ చేయడంలో నిమగ్నమైపోయినప్పుడు రావాల్సిన పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఇవన్నీ దానంతటవే వెనకాతల వస్తాయి. కానీ వాటి కోసం పరిగెట్టినప్పుడు అవి మన నుంచి దూరం అయిపోతాయి. సో పాండవులు కూడా అదే చేశారు. వారిలో ఏదైతే కౌశలత ఉందో, వారిలో ఏదైతే గొప్పతనం ఉందో, నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు 100% వినియోగించిన కారణంగా విజయం అనేటువంటిది వారినే వరించింది. కాబట్టి ఈ విధంగా మనం మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి పాత్రను కానీ మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క పాత్ర గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా అది తక్కువే. కాబట్టి నేటి తరం పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఈ గ్రంథాలను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళ స్కూల్స్లో, వాళ్ళ కాలేజెస్లో పాఠ్యాంశాలుగా వీటిని పెట్టడం వల్ల ఏదో మనం వాళ్ళలో మూఢనమ్మకాలు పెంచేస్తాం, అది పెంచేస్తామని అనుకుంటాం. కాదు, ఈ పాత్రలు, వీటిల్లో ఉన్నటువంటి నీతి, దీనిలో ఉన్నటువంటి ధర్మం వాళ్ళకి తెలిసిన కారణంగా చిన్నతనంలో వేసినటువంటి ఆ బీజాలు పెద్ద అయిన తర్వాత ఎలాగోలాగా వాళ్ళకి అది ఉపయోగపడతాయి. మనం ఎప్పుడన్నా మంచి విషయాలు వింటే మనం వెంటనే మర్చిపోతాము అనుకుంటారు. కానీ మంచికి, సత్యానికి ఎంత శక్తి ఉంది అంటే ఆ బీజం ఒకసారి మన యొక్క మనసులో, బుద్ధిలో పడింది అంటే అది ఏదో ఒక రోజు మొలకెత్తి పెద్దదవుతుంది. అందుకనే బ్రహ్మకుమారి ఆశ్రమాల్లో, చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. చూస్తే అనిపిస్తుంది ఈ పిల్లలేం యోగం చేస్తారు, వీళ్ళేమో వింటారు అని. వాళ్ళు వినకపోవచ్చు, వాళ్ళు ధ్యానం కూడా చేయలేకపోవచ్చు. కానీ చిన్నతనంలో ఆధ్యాత్మిక సంస్థల్లో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తప్పకుండా పిల్లల్ని పెద్దవాళ్ళ కన్నా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. దాని పరిణామంగా తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ చిన్ననాటి బీజాల వల్ల వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి, లేదంటే ఆధ్యాత్మిక విలువలని వాళ్ళ జీవితంలో నింపుకోవడానికి అది చాలా తోడ్పడుతుంది.
కాబట్టి ఇప్పుడు పిల్లలకు అర్థమయ్యేటట్టు చిన్న చిన్న పుస్తకాలు, చిన్న చిన్న స్టోరీసు, కార్టూన్స్, లేకపోతే లఘు చిత్రాలు, షార్ట్ మూవీస్, ఇవన్నీ కూడా ఎంతోమంది చాలా ప్రయాస చేస్తూ ఉన్నారు. ఎలాగ పిల్లలు మొబైల్ చూస్తూ ఉంటారు. సో మొబైల్లో అవి ఇవి చూపెట్టడం, అవి ఇవి చేసే బదులు ఇలాంటివి వాళ్ళకి చూపెట్టినట్లయితే వాళ్ళు ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ ప్రవర్తన అనేటువంటిది ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎంతమంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, కానీ మనం పిల్లల యొక్క జీవితంలో మనం అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం వాళ్ళకి, కానీ స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మికతను మనం ఇంక్లూడ్ చేయట్లేదు. అనుకుంటారు చిన్నపిల్లలకి ఎందుకండి అవన్నీ అని, కానీ అవే ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్స్లో చిన్నతనంలో ఇవన్నీ చెప్పేవారు పాఠ్యాంశాలుగా, ఇవన్నీ కూడా నేర్పించేటువంటి వారు. కానీ ఇప్పుడేమవుతున్నాయి, ఆ సబ్జెక్టుల వల్ల మార్కులు ఏమొస్తాయి, వాటిల్లో మార్కులు ఏమీ రావు అని చెప్పి అలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవటం లేదు. దేంట్లో అయితే ఎక్కువ మార్కులు వస్తాయో, లేదంటే ఫ్యూచర్లో దేనివల్ల ఎక్కువ డబ్బు సంపాదన చేసుకోవచ్చో ఆ కోర్సులనే చదువుతారు. అయితే తప్పు కాదు, తప్పకుండా జీవనోపాధి గురించి మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ కాలంలో ఎన్నో వేస్ట్ విషయాలు కూడా మనం చూస్తున్నాం, పనికిరాని నెగిటివ్ విషయాలు కూడా మనం వింటూ ఉన్నాం. వాటన్నిటి బదులు ఇలాంటి మంచి మంచి కథలు, ఇలాంటి మంచి మంచి విషయాలు కానీ పిల్లలకు మనం ఎక్స్పోజ్ చేసినట్లయితే తర్వాత వాళ్ళ బిహేవియర్లో ప్రాబ్లం వచ్చిందని కానీ, లేదంటే వాళ్ళు మా మాట వింటలేదని ఇలాంటి రకాలైనటువంటి ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఇవి దూరం అవుతాయి. మళ్ళీ పిల్లలకి వినడానికి ఇష్టం అవ్వదు, వాళ్ళు ఇష్టపడరు. కానీ పేరెంట్స్లో ముందుగా ఇంకా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్లో ఉన్నట్టు తల్లి తండ్రి వాళ్ళల్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక తల్లిదండ్రి ఎలాగన్నా ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. ముఖ్యంగా తల్లిదండ్రికే ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇంకా పిల్లలకి ఏం చెప్పగలుగుతారు. కాబట్టి భారతదేశం కేవలం భారతదేశానికే కాదు, ఈ మొత్తం ప్రపంచానికే ఇచ్చినటువంటి గొప్ప వరాలు మహాభారతం, రామాయణం. ఈ మహాభారత రామాయణాలకి భారతదేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లో, ఈశాన్య దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. మనం ఈశాన్య దేశాలైనటువంటి జపాన్ అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా రామాయణం ఆధారంగా, మహాభారతం ఆధారంగా కొన్ని పెయింటింగ్స్, కొన్ని శిల్పకళలు ఉన్నట్టుగా అక్కడ మ్యూజియంస్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే దేవాలయాలు కూడా ఎంత దూరం వరకు కూడా దేవాలయాలు, సనాతన ధర్మం యొక్క దేవాలయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భారతదేశం యొక్క సంస్కృతి, సభ్యత ఏవైతే ఉన్నాయో ఇవేవో మూఢాచారాలు పెంచుతాయి, అంధశ్రద్ధను పెంచుతాయి అనేటువంటిది కాదు. దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో దీని వలనే ఇన్ని వేల సంవత్సరాలైనా, ఇంతమంది భారతదేశంపై దాడి చేసినా, ఇంతమంది భారతదేశం యొక్క సిరి సంపదల్ని దోచుకుని వెళ్ళినా ఇవాల్టికి కూడా భారతదేశం ఇంకా నిలబడి ఉండడమే కాకుండా మొత్తం ప్రపంచంలోనే, విశ్వంలోనే ఎంతో గొప్ప దేశంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక పుట్టినిల్లుగా ఇవాల్టికి కూడా ఉంది. కాబట్టి ఇవాల్టి నుంచి మనం రోజులో కొద్దిసేపైనా మహాభారతం, రామాయణం, భాగవతం ఇలాంటివి వినడానికి, అర్థం చేసుకోవడానికి మనం సమయాన్ని కేటాయిద్దాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొత్త అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.